మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుమో అని మీ ప్రాణం చూచి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము చూచి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, పొట్టలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను చూచి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. చాలా చాలు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, దైగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతవరకు నాయన పాటల్లో, ఆరాధనలో, వాక్య ప్రతివాక్యాల్లో, సాక్ష్యాల్లో మీరు నడిపించారు. మీ స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యములను గోడమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మార్గాన్ని తెలియజెప్పండి. వినేచేవి గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం తెరవబడును గాక. మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగును గాక. సాతాను క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆత్మ ప్రభువారు మీకే స్తోత్రాలు తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి మీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నింపి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏడు మీ అబ్బాయి బయటికి పడుతుందో లేదు, ఎందుకు రమ్మని ఈ వాక్యము యేసు ప్రభు స్టార్టింగ్లో చెప్పిన విషయాలు అన్నమాట అండి. ఎప్పుడు స్టార్టింగ్లో చెప్పిన విషయాలు అన్నమాట. ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే చెప్పాడు ఆయన, ఎలా చెయ్యాలో చెప్పాడు ఆయన. అలాగే ఉపవాసం ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. తర్వాత ధర్మం ఎలా చేయాలో చెప్పారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. శుక్రవారం నాడు దేవునికి సిరికి మీరు దాసులై ఉండలేదు అని వచ్చింది మనకి కదా. దాని తర్వాత చెప్తున్నాడు అన్నమాట అండి. ఏమంటున్నాడంటే, అందువలన, ఎందువలన మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు, అందువలన అని ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారు అంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. దేని గురించి చింత వస్తుంది అని చెప్తున్నాడు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే చింత వస్తుంది అని ఎవరికి తెలుసు? చెప్పాలి. దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు కనుక ఈ చింత వస్తుంది మీకు. ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే, మీరు భూమి మీద ఉన్నారు కనుక రేపు నా సంగతి ఏంటి, రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అనే ఆహారం గురించి, వస్త్రాల గురించి, లేక నివాసాల గురించి, వీటన్నిటి గురించి కూడా మీరు ఏం చేస్తారో ఆలోచన చేస్తారు. ఇది ఈ ఆలోచన తప్పు కాదు, కానీ చింత వస్తుంది. ఏమొస్తుంది? ఈ చింత అనేటువంటిది ఎవరికి సంబంధించిందో తెలుసా మీకు? చెప్పండి. ఎవరికి సంబంధించిన చింత? ఇది మనకి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది కూడా కాదు. ఏవండి, మనకి పిల్లలు పుట్టారు కదా. మనకి పిల్లలు పుట్టినప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం అయిన తర్వాత
పిల్లలు వస్తారు. పిల్లలు వస్తారని చెప్పి ముందే తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. అయితే తెలుసు. ఇప్పుడు గర్భిణీ అయ్యింది. ఈ స్త్రీ ఏమైంది? గర్భం దాల్చింది. గర్భం దాల్చినప్పుడు ఇప్పుడు దేని మీద ఉంటుంది ఆమె మనసు? రేపు నాకు అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతాడా, ఈ యొక్క అబ్బాయికి ఏమి నేను ఏం వస్త్రాలు కొనాలి, లేకపోతే ఈ అబ్బాయికి ఎలాంటి బెడ్ తీసుకోవాలి, అంటే బెడ్ అంటే మంచాలు కాదు, ఏంటది చిన్న చిన్న ఇలా పడుకోబెట్టాయి, ఇలాంటివి ఏం కొన్ని ఆలోచనలు వస్తాయి అన్నమాట అండి. అంతేగాని పుట్టే పిల్లోడో పిల్లో ఏమన్నా ఆలోచించుకుంటుందండి? మా అమ్మ మా నాన్న నన్ను సరిగ్గా చూస్తారో లేదో, లేకపోతే నాకు అన్నీ కొంటారో లేదో అని ఏమన్నా పుట్టబోయే పిల్లోడు ఆలోచిస్తాడా? ఎందుకని? ఎవరు ఆలోచిస్తున్నారు మరి? తల్లి తండ్రి ఆలోచిస్తారు, తర్వాత మిగిలిన వారు ఆలోచిస్తారు. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నారనుకోండి, అమ్మో డెలివరీకి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఏం చేయాలి? పురుడు పోయాలి. పురుడు పోయాలంటే ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది. తర్వాత వీళ్ళు పంపించాలంటే సారి పెట్టాలి, ఎంత అవుతుంది ఎంత అవుతుంది, ఎన్ని లెక్కలు వేళ్ళు వేసుకుంటారు కదా. అలాగే తాతయ్య నానమ్మ వాళ్ళ ఆలోచించే విషయాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన గొలుసు పెట్టాలి, లేకపోతే అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని వీళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచిస్తారండి. ఇది వేరే సంగతి. ఏది ఏమైనప్పటికైనా పుట్టే బిడ్డ ఏమైనా ఆలోచించుకుంటారా? ఆలోచించుకుంటారు. అలాగే దేవుడు కూడా మన కోసం అన్నీ ఆలోచించి పెట్టాడు భూమి మీద. హల్లెలూయా. నా పిల్లలకి పుడితే ఏం కావాలి? పుట్టిన తర్వాత వీళ్ళకి ఆహారం కావాలి. ఏం కావాలి? పుట్టగానే మరి ఏం చేస్తారండి? ముందు వస్త్రం వేస్తారు. ఏం చేస్తారు? వస్త్రం వేస్తారు. తర్వాత ఆ పిల్లడికో పిల్లకో పాలు పడతారు. ఏం పడతారు? పాలు పడతారు. అంటే ఆ బిడ్డకి ఒక వస్త్రం కావాలని, పాలు పట్టాలని తెలిసిందా లేదా? తెలిసింది. అలాగే మన పరలోకపు తండ్రికి ఈ లోకములో మనం జన్మించాము అంటే మనకు వస్త్రాలు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు, మనకి తినడానికి ఆహారం కావాలని తెలుసు. అందుకే ఈ భూమి మీద మనం జన్మించక ముందే మొత్తం అంతా పెట్టేశాడండి. పెట్టేశాడా లేదా? ఈ భూమిని నువ్వు సేద్యపరిచి దీన్ని పండించి మీరు బ్రతకండి అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? చెప్పాడు కదా. ఆదాము దగ్గర నుంచి భూమిని సేద్యం చేయటం అనేటువంటిది ప్రారంభమైంది. ఆనాటి నుంచి వ్యవసాయం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ కూరగాయ మొక్కలు మొలిచినయా లేకపోతే వేసినయా? ఫస్ట్ మొలిసినయా లేకపోతే మనం వేసుకున్నామా? మొలిసినవి కదా. మొలిచిన తర్వాత దాని విత్తనాలు దాచి మళ్ళీ వేస్తూ ఉంటారు. అవునా కదా? అలాగా దేవుడు మనం తినడానికి భూమిలో కూరగాయలు పెట్టాడు, ఆకుకూరలు పెట్టాడు, ఔషధ గుణాలు ఉన్న ప్రతి దాన్ని కూడా మనకు పెట్టేశాడు. భూమిలో పెట్టేశాడా లేదా? అయితే వాటిని మనం ఏం చేసుకోవాలి? మనం పండించుకుని అయితే పండించుకోవాలి, కొనుక్కుని అయితే మనం కొనుక్కోవాలి. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చెయ్యాలి. అవునా కదా? ఏ పని చేసేవాళ్ళం ఆ పని చెయ్యాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, మీకు ఆయన ముందు చెప్పిన మాట అన్నమాట, ఇవన్నీ రాయబడవు ఇందులోని. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని చింత వస్తుంది మీకు. అది మీకు వచ్చేది కాదు, నేను ఇచ్చేది కాదు. అవునా? నేను ఇచ్చేది కాదంటే ఎవరు ఇచ్చేది కాదు? దేవుడు ఇచ్చేది కాదు. అలానే మీకు వచ్చేది కూడా కాదు. ఎవరు పెడతారు ఇది? సాతానుడు పెడతాడు. ఇది ఒక రకమైన భయానికి గురి చేసేస్తాడు సాతానుడు మిమ్మల్ని. అమ్మో రేపు ఎలాగా, రేపు పరిస్థితి ఏంటి, రేపు పరిస్థితి ఏంటి, రేపు పరిస్థితి ఏంటి అని సాతానుడు మీకు ఏం చేస్తాడు? చింత పెడతాడు.
ఆలోచన వేరు, చింత వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచించడం వేరు, చింతించటం వేరండి. నువ్వు చింతించటం వలన 3 ఎక్కువ చేసుకోగలవా అన్నాడు ఆయన. ఆహారం ప్రాణము గొప్పదా, ఆహారం గొప్పదన్నాడా? చదవండి, కింద ఉంది కదా మాట. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహములు గొప్పవి కావా? ప్రాణము ఆహారం కంటే, ప్రాణం ఉంటే ఆహారం తింటారా, ప్రాణం పోతే ఆహారం తింటారా? అంటే ఇప్పుడు ఆహారం దేని కొరకు మనకి? బ్రతకటం కోసం. దేనికోసం? ప్రతి దినం ఎందుకు తింటాము, ఎందుకు తాగుతాం మనం? చెప్పండి, ఎందుకు తింటాం, ఎందుకు తాగుతాం? మనం బ్రతికి ఉన్నాము గనక, మనకి ప్రాణం ఉంది కనుక. చచ్చినోడికి పట్టుకెళ్ళి మీరు వాల్యుబుల్ ఆహారం పట్టుకెళ్ళి పెడితే తింటాడా? తినడు. ఎందుకని? ప్రాణం లేదు అందులో. ప్రాణం ఉంటేనే మనకి ఆకలేస్తుంది, ప్రాణం ఉంటేనే మనకి దాహం వేస్తుంది. అవునా కదా? ఒక్క ఆహారం తినేసి ఊరుకుంటామా అండి? మొదట లేవగానే స్టార్టింగ్ మనకి ఏమవుతుంది? మంచినీళ్ళతో స్టార్ట్ చేస్తాం మనం. అవునా కదా? ముందే తినేసి తాగేస్తామా? ముందు వాటర్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మన బాడీకి ఏం కావాలి? వాటర్ కావాలి, ఎక్కువ వాటర్ కావాలి. అందుకే వాటర్ కావాలని అడుగుద్దంట మన బాడీ. దాహం వేస్తుందంటే దాని అర్థం ఏంటంట? వాటర్ కావాలి బాడీలో, తాగు అని మన బాడీ వాటర్ అడుగుద్దంటండి. హల్లెలూయా. అందుకని మనం వెంటనే వాటర్ తాగుతామంటండి. మనం మంచినీళ్ళు తాగుతున్నాము అంటే మనం ఎందుకు తాగుతున్నాం? దాహం వేస్తుంది కనుక. ఎందుకు తాగుతున్నామండి? ఖాళీగా ఉన్నాను కదా అని మంచినీళ్ళు తాగుతూ కూర్చుంటామండి ఎవరిమన్నాని? చెప్పండి. ఖాళీగా ఉన్నాం కదా అని తిట్టా కూర్చోము, ఖాళీగా ఉన్నాం కదా అని మంచినీళ్ళు తాగుతూ కూర్చోము. మనకి ఆకలి వేస్తే తింటాము, దాహం వేస్తే త్రాగుతాము. దాహాల్లో కొన్ని రకాలు ఉంటాయి, దాన్ని బట్టి రకరకాలు మనం త్రాగుతాం. అందులో ముఖ్యంగా త్రాగేది ఏంటి? మంచినీళ్ళు. మంచినీళ్ళు మనకు బాడీకి చాలా అవసరం. నీటి శాతం ఎక్కువ ఉండాలన్నమాట. నీళ్ళు విరోచనాలు అయ్యే వాళ్ళకి వాటర్ అయిపోద్ది బాడీలో. డీహైడ్రేషన్ అయిపోయి చనిపోతారు కూడా. తెలుసా మీకు? చిన్నప్పుడు ఒక ఆయన మా ఊళ్ళో చనిపోయాడండి. మరి ఆ స్త్రీయో పురుషుడో నాకు గుర్తులేదు సరిగ్గా, బాగా చిన్నదాన్ని అన్నమాట. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఒక్కలే ఉన్నారంట ఇంటి దగ్గర, ఎవ్వరూ లేరటండి. బాగా మోషన్స్ అయిపోయినాయి అంట. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక నోరు ఎండిపోయి చనిపోయారటండి. అలా చెప్పుకున్నారన్న. ఆ ఇంటి ఎదురోళ్ళు ఉన్నారంట, కానీ వాళ్ళు ఆ వ్యక్తి పిలిచినా వాళ్ళ పలకలేదటండి. అందరూ చెప్పుకున్నారన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? మన బాడీలో ఏముండాలి? వాటర్ ఉండాలి. వాటర్ ఉండాలి అని దేవుడికి తెలుసు కనుక మనకు మంచినీళ్ళు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా అండి? ఇచ్చాడు. మనకి ఆహారం అవసరమని ఆహారం అంతా భూమిలో పెట్టాడు. నువ్వు కష్టపడి పండించాలి అని మాత్రం చెప్పాడు. ఇప్పుడు కూరగాయలు కూడా మనం పండించుకోవాలి, పప్పులు పండించుకోవాలి, ఇవన్నీ పండించుకోవాలి. అవి పండించుకుని మనం తినాలన్నమాట అండి. రైతు పండిస్తాడు, పండించిన వాళ్ళు కొనుక్కుని తింటాం మనం. అంతే కదా? ఏది ఏమైనప్పటికైనా మన ప్రాణం అనేటువంటి దానికంటే ఆహారం ముఖ్యమా? ప్రాణం ఉంటేనే ఆహారం అవసరం ఉంటుంది. ప్రాణం లేకపోతే ఆహారం అవసరం ఉండదు. ఎలాంటి భోజనం పెట్టినా వాళ్ళు తినరు. అదే చెప్తున్నాడు ఆయన. నీ ఆహారము కంటే నీ ప్రాణము ఏమన్నాడు? ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పది కావాలి. గొప్పది అన్నాడు. గొప్పది అంటే
చాలా విలువైందని అర్థం అన్నమాట. నాకేమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటారు చాలామంది. దేవుడు నీ బాడీలో పెట్టిన ఆ కిడ్నీయే చాలా విలువైంది అంటున్నాను. లేక అవయవాలు, మనకు దేవుడు పెట్టిన అవయవాలట కొన్ని కోట్లు ఉంటాయంట మన బాడీలో అమర్చిన అవయవాలు. మన కళ్ళు కావచ్చు, మన యొక్క కిడ్నీస్ కావచ్చు, ఇలాగ మార్పిడి చేస్తున్నారు కదా, రకరకాల మార్పిడి చేస్తున్నారు కదా, అవన్నీ కూడా కొన్ని కోట్లు ఉంటాయంటే. అందుకే కొంతమంది బాగా పేదవారు డబ్బు అవసరమయ్యి ఒక్కో కిడ్నీని అమ్మేసుకుంటారని చెప్తూ ఉంటారు. అవునా కదా? అంటే ఎంత ఖరీదైన దేవుడు పెట్టాడో మన శరీరంలో. పేదవారు గొప్పవారు అని పెట్టాడా ఆయన? ఒక పేదవాడికి ఎలాంటి కిడ్నీ పెట్టాడో ఒక గొప్పవాడికి కూడా అదే కిడ్నీ ఉంటుంది. అవునా కదా? అందరికీ సమానంగానే పెట్టాడు. పేదవాడికి తక్కువది పెట్టలేదు, ధనవంతులకి ఎక్కువది పెట్టలేదు ఆయన. అందరికీ సమానమైన గుండె ఉంది, అందరికీ సమానమైన కిడ్నీసే పెట్టాడు ఆయన. అన్నీ సమానంగానే పెట్టాడు ఆయన. మనం ఏ ఇంట్లో పుట్టామో దాన్ని బట్టి పేదరికమైన గొప్పతనమైన అది వస్తుంది అన్నమాట మనిషికి. అంతే తప్ప దేవుడు అలా చేయలేదు మనల్ని. మీరు మీ ప్రాణము కంటే ఆహారమేమీ గొప్పది కాదు, ఆహారము కంటే గొప్పది మీ యొక్క ప్రాణము. అలాంటి ప్రాణాన్ని మీకు పెట్టాను నేను. ఆ ప్రాణాన్ని పెడితే మీరు ఆహారం కోసం ఏడుస్తున్నారేంటి? దానికోసం చింతిస్తున్నారేంటి? ఆ చింత నేను పెట్టలేదు, నీది కాదది, సైతాన్ని పెట్టాడు. అంటే ఎందుకు పెట్టాడో తెలుసా? మనం కడుపు నిండా తిని దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఇది దైవ చిత్తం. అవునా కాదా? ఇదే ముఖ్యమైన కారణం. ఒక మనిషి భూమి మీద జన్మించాడు అంటే ఎవరిని మనము స్మరించుకోవాలి? చిన్ని బిడ్డల దగ్గర నుంచి మనం ఏమి నేర్పిస్తామండి ఎవరమైనాని? దేవుణ్ణి మనం ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి మనం నేర్పిస్తున్నామా లేదా? చెప్పండి, నేర్పిస్తున్నామా లేదా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే అవే నేర్పిస్తారు. ఎవరైనా సరే అవే నేర్పిస్తారు. ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుణ్ణి ఆరాధించమని నేర్పిస్తారు. అంటే దేవుడు అవసరమా కాదా మనిషికి? అవసరం. అయితే సాతానుడు ఏం చేశాడంటేనంట, నీకు చూడు అది లేదు, నీకు చూడు ఇది లేదు, రేపు పొద్దున్న నువ్వు ఎలా బ్రతుకుతావు, నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంట ఏం పెడతాడంటండి మనకి? చింత పెడతాడండి. ఏం పెడతాడు? చింత పెడతాడండి. ఆ చింత ఎంత డేంజరో మీకు తెలుసా? మనిషిని చంపేస్తుంది. ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. అంటే దేవుడు మనం బ్రతకాలనుకుంటున్నాడు. నా బిడ్డలు బ్రతకాలి, ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా అనే మన గురించి ఆలోచిస్తాడు. తెలుసా మీకు? మనం చావును కోరుకుంటాడండి సాతానుడు. దేవుడేమో మనం బ్రతకాలని కోరుకుంటాడండి. సాతానుడు చావు కోరుకున్నాడు. ఏం చేస్తాడో తెలుసా? చింత పెడతాడటండి. ఏం పెడతాడో? చింత పెడతాడనమాట. ఆ చింతించి 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 మనిషి ఏమైపోతారంటే క్షీణించిపోతారన్నమాట. ఏమైపోతారు? ఆహారం లేక కాదు, నీళ్లు లేక కాదు, చింత వలన. మీ మనసులో దేని కొరకైనా చింతిస్తుంటే మొదట మీకు ఆకలి చచ్చిపోద్ది. ఏం చచ్చిపోద్ది? ఎవరికైనా సరే మీ హృదయంలో దుఃఖం ఉందనుకోండి, మీకు అన్నం తిరుగుతుంది కదా, ఏమైనా సహిస్తుందా? ఆకలి లేదు అంటే ఆకలి వేస్తుంది, కానీ మీకు ఈ బాధ వలన అది లోపలికి వెళ్ళనివ్వదు. అది ఆ దుఃఖం, ఆ చింత లోపలికి వెళ్ళకుండా ఆ దుఃఖంతో మన ఏమంటారు ఈ గొంతులు ఇదంతా నిండిపోతుంది అన్నమాట అండి ఆ దుఃఖం. అందుకే మీరు కడుపు నిండా భోజనం చేయలేరండి.
అలాగ కొంతకాలం మనం తినకుండా త్రాగకుండా ఇలా ఉన్నాము అంటే ఏమైపోతాం మనం? మన బాడీలో ఉన్న ప్రతీది క్షీణించిపోయి చచ్చిపోతారనమాట. తిండి లేక చచ్చిపోయారండి అంటారు. కొన్ని దేశాల్లో చూడండి, ఆహారం లేక చనిపోతున్నారు, కరువు చేత చనిపోతున్నారు. అయితే మనకి కరువు లేదు దేవుని కృప వల్ల. కరువు లేదు కానీ చింత వల్ల చచ్చిపోతారు. ఇంట్లో ఆహారం ఉందా లేదా? ఉన్నది. కానీ ఆహారం తినకుండా చేసేది ఎవరు? ఎవరు చేస్తున్నారు? దుష్టుడు చేస్తాడు. దుష్టుడు చేస్తాడు. నువ్వు హ్యాపీగా తినమ్మా, హ్యాపీగా నన్ను స్తుతించుకో, మనం కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాం మనిద్దరమునే అని దేవుడికి పరలోకంలో మహదైశ్వర్యం కలిగి ఉన్నా కానీ ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడటండి ఫ్రెండ్షిప్ కోసం. అవన్నీ వదిలేస్తాడట. ఎక్కడికి వస్తాడో మన దగ్గరికి వచ్చేస్తాడు. బాబోయ్ వీళ్ళు మట్టితో తయారు చేశాడు కానీ లేదా ఇంకా ప్రేమించేసి నేను పట్టుకుని అనుకుంటాడట సైతాన్. ఎందుకంటే మనతో దేవుడు ఫ్రెండ్షిప్ చేయడం సైతానికి ఇష్టం ఉండదు. అందుకే వాడు వారవలేక ఆ ఫలాన్ని తినిపించాడండి. ఎవరికే? అవ్వకి. దేవుడు బ్రతకటం కోసం తినమంటాడు, ఆరోగ్యం కోసం తినమంటాడు, తిండిపోతులు అవ్వద్దు అంటాడు. చూసారా? సాతానుడు ఎప్పుడు కూడా దేవుడు తినమన్నాడు కదా, నీ ఆరోగ్యం కోసం తినమన్నాడు కదా, నువ్వు బ్రతకాలంటే తినమన్నాడు కదా అని ఆడేం చేస్తాడంటే యుక్తి చేత తిండిపోతుల్లా తయారు చేస్తాడంట. మనం ఎలాగా? తిండిపోతుల్లా తయారు చేస్తాడంట. ఎందుకని? అది దేవుడికి విరోధం. దేవుడు ఏం చెప్పాడు మరి మనకి? మీరు బ్రతకటానికి తినండి, ఆరోగ్యంగా ఉండడానికి తినండి, ఆకలేస్తే తినండి అని చెప్తే తిండిపోతుల్లా తయారు చేస్తాడంటే వీడు మనల్ని. చూసారా? ఎక్కడికక్కడ ట్రిక్కులు ప్లే చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎంతసేపు మనకి వాటి మీద ఆకర్షణ కలుగు చేస్తాడండి, భోజనాల మీద ఆకర్షణ కలుగు చేస్తాడు. మనము ఎందుకు తినాలి అంటే బ్రతకడానికి తినాలి, ఆరోగ్యం కోసం తినాలి. అంతేకాని భోజనాలకు ఆకర్షింపబడిపోయి తినకూడదండి. భోజనాలకి ఆకర్షింపబడిపోయి తినేయకూడదు. దుష్టుడు ఎప్పుడు కూడా మనకి ఆకర్షణ కలుగు చేస్తాడు. దేని మీద అయినా సరే మనకి ఆకర్షణ కలుగు చేస్తాడండి. చూడండి, 5 రెట్లు 2 చేపలు పంచిపెట్టినప్పుడు తిన్నారు. ఆ తర్వాత వాళ్ళు దేనికి అలవాటు పడ్డారట? భోజనాలకు అలవాటు పడ్డారటండి. అంటే సాతాను ఎటు తిప్పాడు? భోజనాల వైపు తిప్పాడు. ఆవిడ ఎటు తిప్పాడు? అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? వాళ్ళ భోజనాల కోసం వస్తున్నారు, రొట్టె ముక్కల కోసం వస్తున్నారు, అన్నాడు శిష్యులు. అర్థమైందా? దేవుని తట్టు నుంచి ఎటువైపు అన్నా తిప్పుతాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భోజనాల తట్టు అన్నా తిప్పుతాడు, లేకపోతే ఇంకో తట్టు అన్నా తిప్పుతాడు, ఇంకో తట్టు అన్నా తిప్పుతాడు. ఎటైనా మన మనసు తిరిగిపోతుంది, అదే కోరుకుంటుంది అంటే కనుక ఆశపడ్డంలో తప్పు లేదు కానీ కోరికలు అయిపోకూడదండి. బాగా భయంకరమైన కోరికల్లో తయారవ్వకూడదు. అటు తిప్పుతూ ఉంటాడనమాట. మనం ఏదైనా ఆశపడుతున్నాము అంటే ఆ ఆకర్షణ కలుగు చేసేస్తాడండి మనకు. దాని మీద కలుగు చేసి దేవునికి విరోధముగా మనం తయారు చేస్తాడు. అది వాడి ఉద్దేశం ఏంటి? ఎందుకనే దేవునికి మనం వ్యతిరేకంగా తయారవ్వాలి. దేవునికి వ్యతిరేకంగా తయారైతే దేవుని హృదయం బాధపడుతుంది. అవునా కదా? ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో సాంగత్యం చేస్తూ, ఆయన చుట్టూ మనం తిరుగుతుంటే ఆయనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుందండి. అదే మనము భోజనాల చుట్టూ లేదా ఇంకో చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, దేవుడికి ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా?
ఇవన్నీ కూడా సైతాన్ ప్లే చేసే ట్రిక్లు అన్నమాట అండి. దేవుడు పెడతాడు భోజనం, ఎప్పుడు పెడతాడు? ఆయన కోరుకుని వస్తే పెడతాడు. ఆయన కోరుకుని వచ్చారు, స్టార్టింగ్లో భోజనాలు పెట్టాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి దేవుడి మీద కంటే ఆశీర్వాదాల మీద మనసు ఎక్కువైపోయిందంట, భోజనాల మీదకి తిరిగిపోయిందంట మనసు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఇష్టపడ్డా వాళ్ళని? చెప్పండి, ఇష్టపడ్డా? వాళ్ళని ఆశీర్వాదాల కోసం వస్తున్నారు, వాళ్ళు నేను పెట్టే రొట్టెల కోసం వస్తున్నారు, నా కోసం వాళ్ళు రావట్లేదు అన్నాడా లేదా ఆయన? బైబిల్లో ఉందా లేదా ఈ మాట? అలా తిప్పుతాడు మనుషులు దేవుడు, మన సైతాన్ని. ఏటైతే దేవుడు మనకి చెప్తున్నాడో, ఎటు వెళ్ళమని చెప్తున్నాడో అందులోనే మనల్ని ఉంచడానికి చూస్తాడనమాట అండి. అంటే దేవునికి విరోధముగా మనల్ని తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? విరోధముగా తయారు చేస్తాడు. తినమన్నాడు కదా దేవుడు మిమ్మల్ని, తినండి, బాగా తినండి, బాగా తినండి అని తిండి మీద ఆకర్షణ కలిగించేస్తాడు. కానీ తినండి కానీ తిండిపోతులు అయిపోవద్దు అన్నాడు దేవుడు. నీవు తిండిపోతు అయిన ఎడల నీ మెడకే కట్టిపెట్టు. నువ్వు బ్రతకడానికి తినమన్నాను కానీ నువ్వు తిండిపోతులా తయారవ్వమని కాదు నేను చెప్తానేమో అంటాడు ఆయన. ఒక పేషెంట్ ఉన్నాడు అంటే ఆ పేషెంట్కి అందరికీ పెట్టేటట్టు పెడతారండి? పెట్టరు. ఒక స్పెషల్ ఫుడ్ పెడతా ఉంటారు. అతను లేచి తిరిగిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మామూలుగా పెడతారు. ఎప్పుడు పెట్టేలా పెడతారండి? ఇంకా పేషెంట్లా ఉన్నప్పుడు పెట్టినట్టు పెడతారా? పెట్టరు. ఎందుకని? ఇక లేచి తిరుగుతున్నాడు ఆ వ్యక్తి, ఇక అప్పుడు మళ్ళీ అందరూ తినే ఫుడ్ పెడతారు, మామూలుగా పెడతారు. అతను పేషెంట్గా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా అతను చూస్తారు, ఒక స్త్రీనైనా పురుషునైనా. అవునా కదా? అది ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అండి. బాల్యం పొంది అంటే ఒక స్పెషల్ ఫుడ్ పెడతారు ఆమెకి. మనం వాడే ఆయిల్ ఆమెకు పెట్టరు. ఆమె ఆయిల్ వేరుగా ఉంటుంది, ఆమె యొక్క ఆహారం రైస్ వేరుగా ఉంటుంది, ఆమె ప్రతీది వేరుగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ తినేటట్టుగా ఆమె ఆహారం ఉండదండి, వేరుగా ఉంటుందండి. ఎందుకని? ఆమెకి రక్తహీనత వస్తుంది. బాలంతకి ఏమొస్తుంది? రక్తహీనత వస్తుంది కనుక రక్తం పట్టే ఫుడ్ పెడతారు ఆమెకి. ప్రతీది రక్తం పట్టేది పెడతారు. అలాగే ఎంతకాలం పెడతారంటే కనీసం 3, 4, 5 నెలలు పెడతారండి. ఎంత పెడతారు? బాగా పేదవారైతే 1 నెల, కాస్త పర్వాలేదు అనుకుంటే 3వ నెల, ఇంకా పర్వాలేదు అనుకుంటే 5వ నెల, 6వ నెల ఆ యొక్క పచ్చిం పెడతారన్నమాట. అంతే తప్ప మామూలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పచ్చాలు పెడతారంటే పెట్టరు. దేవుడు మనకి ఏది చెప్పాడో దాన్ని పట్టుకునే సైతాను మన మీద ప్రయోగాలు చేస్తాడండి. అది మనకు అర్థం కావాలి, అది మనకి అర్థం కావాలి. దేవుడు చెప్పిందే కదా అని మనం అనుకుంటామండి. తినండి, కానీ మీరు ఎలా తింటారో తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, అవి ఎలా తింటున్నాయి? ఏ పక్షి అన్నా ఎగరలేని పక్షి ఉంటుందండి? చెప్పండి. పాపం పక్షి ఎగరలేకపోతుందని ఎవరన్నా పట్టుకెళ్ళి ఫుడ్ పెడతారా దానికి? అది ప్రతి దినము కూడా ఏం చేయాలి? గాలిలో ఎగురుకుంటూ వెళ్ళాలని. దేనికోసం? ఆహారం కోసం. తాజా పళ్ళు తింటదండి అది, మనకులా తిందాం. చెట్టున ఏ ఫ్రూట్ దానికి ఇష్టం అది చక్కగా తినేసి వెళ్ళిపోతుంది అన్నమాట. పక్షులు తిన్నట్టు మనం తినగలమా చెప్పండి?
అవి కోసి ఎందులోనో మొగ్గేసి ఏంటో చేసి అవి మనకు వస్తే మళ్ళీ అవి పట్టుకెళ్ళి మన ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని చేస్తాం, ఎప్పుడు తింటాం మనం అవి? చెప్పండి. పక్షులు ఆరోగ్యంగా ఉండడానికి కారణాలండి. ఏ రోజు భోజనం ఆ రోజే అది తినేస్తాయి. ఉదయం వెళ్తాయి, సాయంత్రం వరకు తిరిగి ఏదోటి నచ్చింది తిని అక్కడక్కడ తిని మన భోజనం పెడితే బయట ఒక్కొక్క మెతుకు తింటదండి. ఒక గుప్పుడేసి తినగలదా? ఒక్కొక్క మెతుకు తింటదండి. అందుకే మనకులాగా ఒళ్ళేది చేయటం, ఒళ్ళు తగ్గిపోవటం, అనారోగ్యాలు రావడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటివి ఏమి ఉండవాటి. అందుకే పక్షులు పోల్చాడు దేవుడు మనకి. ఆ పక్షులు విత్తవు, కోయవు, వడకవు, కొట్లలో కూర్చుకోవు, అయినను అవి ఎలా ఉన్నాయంట? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? వాటిని పోషించిన దేవుణ్ణి మిమ్మల్ని నేను పోషించలేనా? పోషిస్తాడా లేదండి? పోషిస్తాడు అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నన్ను పోషిస్తున్నాడు అన్నవాళ్ళు హల్లెలూయా. పోషిస్తున్నాడు కదా, ప్రతి దినం మనల్ని పోషిస్తున్నాడా? ఈ దినాన్ని నన్ను పోషించావయ్యా, నీ స్తోత్రం అని చెప్తున్నావా? ప్రతి దినమునే భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? సాయంకాలం పడుకునేటప్పుడు ఈ దినమంతా నా ప్రతి అవసరాలు తీర్చావు నాయన, నీ స్తోత్రం అని చెప్తున్నారా? చెప్పాలి. ప్రతి దినము కూడా ఏం చేయాలి? మనం చెప్పాలి. ఈరోజు నాకు ఈ ఆహారం పెట్టావయ్యా, నీ స్తోత్రం అయ్యా అని చెప్పుకోవాలి. దేవుడు పక్షులు అలాగే చెప్పుకుంటాయండి. ఎలా చెప్పుకుంటాయి? సాయంకాలం గూటికి వెళ్ళినప్పుడు ఒక శబ్దం చేసుకుంటూ వెళ్తాయి. ఏం శబ్దం అది? కిలకిలమంటూ శబ్దం చేసుకుంటూ వెళ్తాయి. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఈ రోజంతా నన్ను పోషించావు, నీ స్తోత్రం, నేను గూటికి వెళ్ళిపోతున్నాను నాయన అని దారి పొడుగునా దేవుడిని ఏం చేస్తున్నాయి? అయ్యి స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నాయండి. అయ్యి వాటి గూటికి అవి చేరడానికి ముందే ఏం చేస్తున్నావు? అవి ఎప్పుడైతే అక్కడ బయలుదేరుతుందో అది కిలమంటుందే అదే తెలుసు మనకి, అది దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈరోజు నాకు శ్రేష్టమైన ఆహారం పెట్టావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్పుకుంటా వెళ్ళిపోతుంది అన్నమాట అండి. ఎప్పుడైనా ఒక పక్షి గూట్లో ఇంకో పక్షి దొంగతనం చేస్తాం ఎప్పుడన్నా చూసారా? దొంగతనం చేయడానికి ఏముంటాయి? ప్రతి గూట్లో తల్లి పక్షి, పిల్ల పక్షులు తప్ప ఇంకేముంటాయి? అక్కడ ఆహారం ఏమన్నా దాచుకుంటాయా? అందులో దాయు. కానీ అవి ఎలాగున్నాయంటే హ్యాపీగా ఉన్నాయంటండి. మళ్ళీ తెల్లవారు లేచి మళ్ళీ భోజనానికి బయటకు వెళ్ళిపోతాయి. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు అంటున్నాడు దేవుడు. అందుకే హ్యాపీగా ఉంటున్నాయండి. అవి ఎలా ఉంటున్నాయి? హ్యాపీగా ఉంటున్నాయి. ఏది ఇంటికి తెచ్చుకుని దాచుకోదండి. ఏది కూడా ఇంటికి తెచ్చుకొని దాచుకోదు. అందుకే దొంగతనాలు ప్రాబ్లం లేవే కాదు. ఉన్నాయా? మనకులాగా వెండి, బంగారం, డబ్బు అయ్యి ఏమైనా దాచుకున్నాయి? అయ్యి దాచుకోవు. నేను అనుకుంటా అసలు ప్రభువా వీటికి ఆ ఏకలు అనేటువంటి చెవులు చలేసినా అదే వస్త్రం దానికి. ఆ ఏకలే దానికి ఒక వస్త్రం అండి. ఆలోచించండి. మనం ఉన్నామనుకోండి, చలికాలం వస్తే రగ్గులు కావాలి మనకి, వేసవకాలం వస్తే ఏసీలు కావాలి మనకి, వర్షాకాలం వస్తే అటు ఇటు కాకుండా ఉంటుంది. ఏ కాలానికి సంబంధించి ఆ కాలంలో కావాలి మనకి. అసలు వాటికి ఏంటండి మరి పరిస్థితి? ఆ పిచ్చుక గూడు ఉంటుందే, దాన్ని అల్లుదామని ప్రయత్నం చేస్తే అల్లలేకపోయారటండి. అదేం గడ్డి తెస్తుందో తెలియదండి. అది ఏమాత్రము చెక్కు చెదరదండి. అది
ఎప్పుడైనా గూడి ఆ ఎల్లి కూడిపోయి పడిపోయాయి పిచ్చుకలు లేకపోతే కాకలేమో ఉన్నదండి ఎక్కడన్నాను? గూళ్ళు పడిపోతూ ఉంటుందండి ఎక్కడన్నాను? ఎంత చక్కగా కట్టుకుంటాయో మీరు ఆలోచన చేయండి. కాకులు అయితే పుల్లలు తెచ్చుకుని పెట్టుకుంటాయి. వేరే వేరే పక్షులు పుల్లలు తెస్తాయి. ఈ పిచ్చుకలు ఇలాంటి కొన్ని ఏం చేస్తాయంటే ఏదో గడ్డి తెస్తాయండి. అదేం గడ్డో మనకు అర్థం అవదో. మనకి వేసవకాలంలో ఎండిపోయి ముక్కలైపోయేలా ఉండదు. అది వేసవకాలాన్నే తట్టుకుంటుంది ఆ గడ్డి, చలికాలాన్నే తట్టుకుంటుంది, అన్ని కాలాల్లో తట్టుకుంటుందండి. అవునా కాదా? మన ఇళ్ళు ఎలా ఉంటున్నాయి? ఓపెనింగ్ అవ్వకముందే కూలిపోయినాయి ఎన్ని లేవండి చెప్పండి. పలానా వంతున ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కూలిపోయింది, పలానా బిల్డింగ్ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కూలిపోయింది. వస్తాయా లేదా? మనుషులు కట్టి ఇలా ఉన్నాయన్నమాట అండి. ఎందుకని అంటే సాతానుడు మనిషి హృదయాన్ని పాడు చేసి పడేస్తాడండి. పాడు చేసి పడేస్తే ఈ మనిషి ఏం చేస్తాడంటే లాభము కోసం, అవతల వాళ్ళ కోసం ఆలోచన చేయడు. తమ లాభం కోసం, తమ సొంత లాభం కోసం నాసిరకమైనవన్నీ వాడేసి వీళ్ళ తెలివితేటలతో కట్టేసి అలా అప్పచెప్పితే అయ్యో అందులో 10 మంది ఉంటారు కదా, వాళ్ళ కలకాలం ఉండాలి కదా అని ఈ కట్టే వాళ్ళు ఆలోచన చేస్తారా చెప్పండి? ఏమీ చెయ్యరు. వాళ్ళకి ఏం కావాలంటే ఆ బిల్డింగ్ మీద ఎంత వస్తుంది, నాకు దీని మీద ఎంత లాభం వస్తుంది, ఇదే చూసుకుంటారు తప్ప అది 10 కాలాలు ఉండాలని ఆలోచన చేస్తారండి మనిషి. స్వార్థము స్వార్థము స్వార్థము, నా 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 అనే స్వార్థం ఎక్కువైపోయిందండి మనిషికి. అయిపోయి ఎక్కడికక్కడ మోసాలు. నేను మనిషిని యథార్థవంతులుగా పుట్టించాను కానీ వాళ్ళ వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు అని రాశాడండి ప్రసంగి గారు. దేవుడు ఎలా పుట్టించాడంటే మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడంటండి. వాళ్ళు ఏమైపోతే నాకేంటి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా లాభం నాకు కావాలి, నా లాభం నాకు కావాలని అటు బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా పనిపాట్లు చేసే వాళ్ళు కావచ్చు, నాసి రకాలు వాడతారో అవి త్వరగా పోతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా మనుషుల్లో జరుగుతుంది తప్ప ఒక జంతువులో కానీ ఒక పక్షిలో కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు ఈయన. వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి కావాలి. ఒక గృహాన్ని మనం నిర్మాణం చేసుకుంటామండి. మనం నివసించడానికి ఒక గృహం నిర్మాణం చేసుకుంటాము. కానీ కట్టే వాళ్ళు సరిగ్గా కట్టకపోతే ఎంత ప్రాబ్లం అండి? అవునా కాదా? మనం అన్నీ మంచిగా తెచ్చుకున్నాం మెటీరియల్ అంతానే, కానీ కట్టేవాళ్ళు లోపం ఉందనుకోండి ప్రతి దానికి మనం ఇబ్బంది పడతానే ఉంటాం. అవునా కాదా? ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదోటి లీక్ అయిపోతానే ఉంటుంది, ఏదోటి లీక్ అయిపోతానే ఉంటుంది, ఏదోటి లీక్ అయిపోతానే ఉంటుంది. అన్నీ మంచి తెచ్చిచ్చాం కానండి వాళ్ళు ఇలా కట్టారండి. వాళ్ళు సరిగ్గా కట్టుకుంటే ఇది ఇలా ఉండకపోయేదండి. దీనివల్ల మాకు ఎంత ఇబ్బంది అయిపోతుందో బాధపడుతున్నారా లేదా? అంటే మనిషి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మోసము మోసము మోసము. మనసే మోసం చేసేస్తున్నారండి. ఒక్కొక్క పనిలో ఒక్కొక్క వ్యక్తికి నైపుణ్యత ఇస్తాడండి దేవుడు. కొంతమందికి బిజినెస్లో ఇవ్వచ్చు, కొంతమందికి తాపీ పనిలో ఇవ్వచ్చు, కొంతమందికి వడ్రంగ పనిలో ఇవ్వచ్చు, కొంతమందికి ఇనప పనిలో ఇవ్వచ్చు, ఒక వ్యక్తికి రాగి పనిలో ఇవ్వచ్చు. మనకున్న ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. రాగి పనిలో అతనికి నైపుణ్యత ఇచ్చాడంట దేవుడు. పాత ఆది కాండంలో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి. మరి లేకపోతే ఇవన్నీ ఎలా కట్టారు వాళ్ళు? ఆ కాలంలో కట్టిన, కనీసం బ్రిటిష్ కాలంలో కట్టిన ఎన్ని ఉన్నాయా లేదా చెప్పండి? ఎన్ని వందల సంవత్సరాలు అయినాయి అయ్యి? చెక్కు చెదరలేదు. ఇంకా మనం ఈ ప్లాస్టిక్ ఇవన్నీ చేస్తాం మనం, అది కూడా ఉండదు. అట్లకి ఇటుకులు పేర్చినట్టు అలా కనబడుతుంది మనకి చూడడానికి. కానీ అవి ఎంత గట్టిగా ఉంటాయంటే అంత గట్టిగా ఉంటాయండి. ఎందుకని?
ఆ కాలంలో వాళ్ళ నాణ్యత చూశారండి వాళ్ళు. ఈ వచ్చే కొలది ఏమైపోయిందంటే మనిషి స్వార్థపరుడైపోయి నాకు లాభం కావాలి, నాకు లాభం కావాలి, నాకు లాభం కావాలి, ఎదుటి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని తన సొంత లాభం కొరకు ప్రతి ఒక్కరు మోసం 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 కింద చేస్తుంటే ఎక్కడికక్కడ ఏమైపోతున్నాయి అన్నీ ఏమైపోతున్నాయి, కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. రకరకాలుగా అయిపోతున్నాయండి. అవుతున్నాయా లేదా? ఏ పక్షి అయినా స్వార్థంగా బతకడం చూసామండి. మనం ఏదైనా వేయండి, ఒక కాకు వచ్చి తిందాం, కావమంటే 10 కాకులు వస్తాయండి. అవన్నీ కలిసి తింటాయంట. వీళ్ళు ఎందుకు పెట్టారో ఇది తినొచ్చో తినకూడదు అనేది భయం అంటండి కాకి. ఇది ఎందుకో అని భయం అంటండి. అలాగే కుక్కకు పెట్టామనుకోండి, రెండో కుక్కను రానివ్వదంటారు. మా ఇంటి దగ్గర 2 ఉంటాయండి. రెండింటికి పెట్టినా సరే ఒకటే తింటానంటారు. దాన్ని సెపరేట్గా పెడతాను, అయినా కూడా దాన్ని తినేది. ఇది ఫుల్గా తినేసేకి నేను తినలేను అనుకున్నాక అప్పుడు రమ్మంటాను దాన్ని. చూసారా, ఒక్కొక్క జంతువు స్వభావం ఒక్కొక్క రకంగా ఉందన్నమాట అండి. వాటి మాట అలా పెడదాము. ఇప్పుడు మన సంగతి ఏంటి? మనకి దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము? సాతానుడు మనల్ని ఎలా తయారు చేశాడు? మనల్ని రేపుడు సంగతి ఆలోచించు, రేపుడు సంగతి ఆలోచించు, రేపుడు సంగతి ఆలోచించు. రేపు నువ్వు ఇలాగైపోతావు, అలాగైపోతావు, ఎలాగో అయిపోతావు అది మెల్లగా ఆలోచన పెట్టినట్టు అనిపిస్తాడంటే ఆలోచన కాదు అది. చివరికి ఎక్కడ తీసుకెళ్తాడో? చింతలోకి తీసుకెళ్తాడండి. వీళ్ళు ఏమైపోతారో అన్న ఈ మనిషిని చింత ఎక్కువైపోయి వాళ్ళు ఏమైపోతారో ఏమవరో తెలియదు. కానీ ఈ మనిషికి ఏమైపోయింది ఇప్పుడు? ఈ చింత అనే విత్తనాన్ని వేసేసాడు దుష్టుడు. ఆ చింత ఈ వ్యక్తిలో మొలకెత్తి అలా పెరిగి 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 పెద్దదైపోయి ఈ మనిషి చనిపోతాడు. సాతాను ఎంత ప్లాన్ వేసాడో చూసావా? మనమైనా అంతేనండి, మనలో కూడా అదే పెడతాడండి. తర్వాత ఏంటి, నీ తర్వాత ఏంటి, నీ తర్వాత ఏంటి, నీ పిల్లలు ఏమైపోతారు, నీ పిల్లలు ఏమైపోతారు, నీ పిల్లలు ఏమైపోతారు. యావండి, అందరము దేవుడి పిల్లలమే కదా. తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని చెప్పాడు దేవుడు. విజయవాడలో మీకు తెలుసు చార్ల్స్ జాకబ్ గారు అని ఒక ఆయన పాస్టర్ గారు ఉంటారు, మంచి పాస్టర్ గారు. ఎంతమందికి తెలుసు? ఆయన తల్లిదండ్రులు మంచి సేవ చేశారటండి. ఆ కాలంలో సేవలు అలాగే ఉండేయండి, ఇప్పుడు సేవలా లేవు. అప్పుడు చాలా కష్టపడి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, అంటే ఇప్పుడు ఫేస్ చేసేవి వేరుగా ఉంటాయండి, అప్పుడే వేరుగా ఉంటాయి అన్నమాట. ఆ తండ్రి చనిపోయే టైంలో 2 కొడుకులు 1 కూతురు అన్నమాట. ఇంకా ఆయన చనిపోతాను అన్న టైం వచ్చినప్పుడు మంచం మీద పిల్లలందరినీ రమ్మని మరి కాళ్ళ మీద తెచ్చుకుని, ప్రభువా నీ సేవలో ఉన్నాను నేను ఎంతవరకు, తండ్రి మరి నీ రాజ్యం నేను మరి నన్ను పిలుస్తున్నాను. ఈ బిడ్డలు ఏం చేస్తావో నాకు తెలియదు నాయన, ఇదిగో ఈ బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాను తండ్రి అని ఆ పిల్లల చేతులు పట్టుకుని ఆయన ప్రార్థన చేశాడటండి. ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు మంచి ప్రయోజకులు అయిపోయారు. హల్లెలూయా. ఆ పిల్లలకి ఏమీ తెలియదు, అప్పటికి ఏమీ తెలియదు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? మంచి సేవకులు తయారు చేశాడు దేవుడు. దేవుడి చేతిలో పెడితే దేవుడు విడిచిపెట్టాడండి. మన బిడ్డల్ని ఎవరి చేతిలో పెట్టుకోవాలి? దేవుడి చేతిలో పెట్టుకోవాలి. మనుషుల చేతిలో పెట్టుకుంటే నువ్వెలాగ మనిషివో వాళ్ళు అలాగే మనిషి. నీకంటే ముందు ఆడుకోవచ్చు కదా.
నీకెందుకు నేను చూసుకుంటాను అలాగే ఎలాగని అన్నారనుకుందాం. అసలు సపోజ్ వీళ్ళకంటే ముందు వాళ్ళే పోవచ్చు కదా, అప్పుడు సంగతి ఏంటి? అమ్మాయి వాళ్ళు చూసుకుంటానన్నారు, నాకు ఇంకే చింత లేదు ఏ చింత లేదు అని ఈ మనిషి అనుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏదన్నా వచ్చి వాళ్ళ పుట్టుకమని అయిపోయారంటే అప్పుడు సంగతి ఏంటి? అందుకే మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సింది, ఎవరి మీద? మనల్ని పుట్టించుకున్నది ఆయన, మనల్ని పెంచింది ఆయన, ఏ రోజుకి ఆ రోజు మనల్ని పోషించేది ఆయన. కొంతమంది అంటారు నేను కష్టపడుతున్నానండి, నేను సంపాదించుకుంటున్నానండి అంటారు. నువ్వు కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ సంపాదన నిలబెట్టింది ఎవరు? కొంతమంది తెచ్చుకుంటారు కానీ సిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. మరి ఏంటి ఆ సంగతి? మా వాళ్ళు అంటూ ఉంటారన్నమాట, నీకు దేవుడిచ్చిన దాంతో నువ్వు తృప్తి పడతావు, నీకు కలిగి ఉన్న దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంచుతాడు. అందుకే నీకున్న దాన్ని దేవుడు సమృద్ధి చేస్తాడు. లక్షలు లక్షలు తెచ్చుకుంటారు కానీ వాళ్ళకి ఏమీ కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ముఖ్యంగా ముందు డబ్బు ఉంటే శాంతి సమాధానం ఉండదు అనుకుంటారు. ఉండదండి, అసలే ఉండదండి. లక్షలు లక్షలు తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, డబ్బు ఉండలేదంట. ఏమైపోతుంది మీరు గమనించి చూడండి. నువ్వు ఆశీర్వాదించబడిన బిడ్డవైతే, నీ చెయ్యి ఆశీర్వాదించబడితే మన దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా అలా కనబడతా ఉంటుంది, మన దగ్గర ఉన్న 100 రూపాయలు అలా కనబడతా ఉంటుంది. ఇంకోటి తెలుసా, మనం తీస్తూ ఉంటాం దేవుడు వేస్తూ ఉంటాడు అంటాడు, మనం తీస్తూ ఉంటే దేవుడు వేస్తూ ఉంటాడంట. దేవుడు ఏదైనా నాకు ఒక విషయం చెప్పాడంటే ఇది చెయ్యమ్మా అంటే మారు నేను ఆలోచించకుండా పని నేను చేస్తాను. ఇది ఇలా చేస్తే మరి నా పరిస్థితి ఏంటని నేను ఆలోచించుకోనండి. ఎందుకని? నేను ఆయన బిడ్డని, నా సంగతి ఆయన చూసుకుంటాడు. ఇంక నేను అసలు నా గురించి అనేటువంటిదే నాకు అసలు ఆలోచనే రాదండి. అంతే. ఇంకా అది కొంతమందికి అసూయ వచ్చేస్తుందండి. ఏమవుతుందో తెలుసా? ఏంటి మరి ఆలోచన కూడా లేకుండా ఇలా ఎలా చేస్తుంది? ఎందుకంటే నాకంటే చాలా ఎక్కువండి వాళ్ళు. నిజమే, వాళ్ళ మనసు డబ్బు మీద పెట్టుకున్నారు, నా మనసు నేను ఆయన మీద పెట్టుకున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆయన మీద మనం మనసు పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఆయన మీద పెట్టుకోండి మీ మనసు, ఏట్ల మీద పెట్టుకోకూడదు. అవి శాశ్వతం కాదు మనకి. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మీద మన మనసు పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆయన చెప్పింది మనం చేస్తేనండి మన ధన్నిధులను నింపుతాడండి ఆయన. మనం ఖర్చు పెట్టుకుంటాం, మరి మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఉండవా? మనము ఖర్చు పెట్టుకుంటాం, కానీ దాన్ని ఆయన ఏం చేస్తాడట? దేవుడు నింపడం వేరు, మనిషి నింపడం వేరండి. అవునా కదా? చెప్పండమ్మా. ఏంటి టిఫిన్లు తిని రాలేదా ఎవరనే? గట్టిగా చెప్పండి. మన ప్రభు దగ్గరికి వచ్చామండి, హ్యాపీగా ఉండాలండి. నీరసాలుగా మాట్లాడకండి. బయట నీరసంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలి? మనం కింగుల్లాగా ఉండాలి. రాజాదిరాజు బిడ్డలం మనం. ఇలాంటి వాళ్ళు కాదు మనం, రాజాదిరాజు బిడ్డలం. ఏమో మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను యువరాణిని అనుకుంటాను. నేను రాజకుమార్తెని. నా హృదయంలో అది ఉంటుంది ఎప్పుడు. నేను ఆయన బిడ్డని. ఆయన రాజు అయినప్పుడు రాజకూతుర్ని కాదా నేను? మరి రాజకుమార్తెలు ఎలా ఉంటారండి? హోందాతనంగా ఉండొద్దా మనం?
ముసూరుమంట ఉండకూడదు. మనం సైతాన్ బిడ్డలు ఏం కాదు, మనం దేవుని బిడ్డలం. మనం ఆయన అలా నింపుతూ ఉంటాడు అన్నమాట. మనిషి నింపడం వేరు, దేవుడు నింపడం వేరండి. మన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరం తీరుస్తాను అంటున్నాడు ఆయన. క్రీస్తు రక్తములో మనము అడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన ఆత్మచేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మతో మనల్ని అభిషేకిస్తాడు. మనం చీకటి వాళ్ళం కాదు, వెలుగు బిడ్డలం అయిపోతాము. చీకటిలో ఉండమేక మనం వెలుగు బిడ్డలుగా అవుతాం. ఆయన వెలుగై ఉన్నాడు, మనము వెలుగు బిడ్డలాగా ఉంటాము. మరి వెలుగు బిడ్డలకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? వెలుగులో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారా, చీకటిలో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారా? కదా. మరి మనం వెలుగు బిడ్డలమైనప్పుడు మనం ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండండి. మీకు కలిగిన దానితో తృప్తి పడండి. ఇది మెయిన్. మనం ఏది తిన్నా, ఏది త్రాగినా, ఏది ధరించుకున్నా ఎలా ఉండాలి? మనం తృప్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఈరోజు మళ్ళీ మొదటి నుంచి ఒక రివిజన్ లాగా వస్తుంది మనకి. ఏమొస్తుంది? ఈ వాక్యం పలుమార్లు మనం వినుండొచ్చు, కానీ ఈరోజు మళ్ళీ ఎలా చెప్తున్నాడు ఆయన మనకి? మరలా మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఈయన. ఒకవేళ మళ్ళీ ఏమన్నా మర్చిపోయారేమో నా పిల్లలు అని ఆయన మరలా మొదలుకొచ్చి మళ్ళీ ఒక్కసారి మనకి ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ పొందిన దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు? రక్షణ పొందిన దినాల్లో ఎలా ఉంటారో తెలుసా? ప్రభు నువ్వు ఉంటే చాలు నాకు, ఇంకేదన్నా ఏది లేకపోతే నాకేం పర్వాలేదు ప్రభు, నువ్వు ఉంటే చాలు నాకు, ఇంక నువ్వే 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 అంటారు. రాను 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 చింత మనలో ప్రవేశపెడతాడు. సాతానుడు ఏం పెడతాడు? చింత ప్రవేశపెడతాడండి. చింత అది దేవునికి సంబంధించింది కాదు, మనకి సంబంధించింది కాదు. మనము దుఃఖంగా ఉంటే దేవుడు దుఃఖపడతాడని సాతానుడు దేవుణ్ణి బాధ పెట్టాలని మనల్ని ఆయుధంగా వాడతాడండి. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడి మీదకు ఒక ఆయుధంలా తయారవుతావా, లేకపోతే దేవుడి చేతిలో ఉంటావా? ఆలోచించుకోండి. లేదండి నేను దేవుడిని సంతోషపెట్టే బిడ్డలాగే ఉంటాను అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. దేవుడి మీదకి నేను ఒక ఆయుధంలాగా సైతాన్ చేతిలో ఉండను నేను అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. మరి ఈ రోజు నుంచి మీలో ఉన్న చింత ఏం చేయాలి? ఇప్పుడే వదిలేయాలి అంట. ఇప్పుడే వదిలేయాలి అంట. మీరు దేనికోసం చింతపడాలి? దేని గురించి చింతపడేలాగా చేయలేదు దేవుడు. మనకన్నీ ఇచ్చాడు. ముఖ్యంగా తినడానికి ఇచ్చాడు, త్రాగడానికి ఇచ్చాడు, వండడానికి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఒక మనిషికి కావలసింది ఇయ్యానండి ఈ భూమి మీద. ఇంతకు మించింది మనకు అవసరం లేదు. కానీ ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం అధికంగా ప్రేమిస్తే మనల్ని ఆస్తులకి కర్తలుగా చేస్తానన్నాడు. ఆ ఆస్తులకి కర్తలైనప్పుడు ఆ ఆస్తిని కూడా మెయింటైన్ చేసే స్థితి రావాలండి ఆ వ్యక్తికి. ఏమీ లేకపోతే అసలు మెయింటెనెన్స్ చేయడం ఏమన్నా అవసరం ఉంటుందా చెప్పండి. రోడ్డు పక్కన చిన్న గుడి చేసుకుంటారండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో చూడండి. మీరు బస్సుల్లో వెళ్తుంటే, కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన గుడిసి ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చొని కిలకిలా నవ్వుకుంటూ ఉంటారండి. ఎందుకని? ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఏముండవు. శుభ్రంగా వేడి వేడి వండుకుంటారు, తినేస్తారు, హ్యాపీగా పడుకుంటారు, నిద్రపోతారు. ఎవరేమి ఎత్తుపోతారన్న గొడవ ఏమి ఉండదు, వాళ్ళకి భయం ఏమి ఉండదు, బాధ ఏమి ఉండదు, హ్యాపీగా ఉంటారండి. అదే ఆస్తిపాస్తులు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది అలాగా, అది అలాగా, ఇది అలాగా, అది అలాగా. ఎందుకంటే దొంగలు ఏమన్నా ఉంటే దొంగలే. నీ ధనం ఎక్కడ ఉండినో అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ కొరకు ఇక్కడ ధనం కూర్చుకోవద్దు. అది కూర్చుకున్నామంటే
అంటే పురుగులు కొట్టేస్తాయి వాటిని. పురుగులు అంటే ఏంటి? మనుషులండి బాబు, మనుషులు. నువ్వు ఏదైనా 10 రూపాయలు సంపాదించుకుని పక్కన పెట్టుకున్నా దాన్ని ఏం కొట్టేస్తాయంట? చిమ్మెట్లు కొట్టేస్తాయి అన్నాడు ఆయన. నువ్వు కూర్చుకునేది ఏదో ఎక్కడ కూర్చుకోవాలి? అక్కడ కూర్చుకో. అక్కడ కూర్చుకుంటే అక్కడికి దొంగ రాడు, చిమ్మెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ ఎంత కూర్చుకుంటావో అంతా ఉంటుంది అక్కడ అని చెప్తున్నాడు మనకు. మరి ఎంతకంటే ఏం చెప్తాడండి మనకి? ఆయన అన్నీ చెప్పేశాడు మనకు, అన్ని విషయాలు మనకు చెప్పాడండి. చెప్పకుండా ఏమీ లేడు ఆయన. ఇది నాకు తెలియదు అంటానికి ఏమన్నా ఉందంటారా? చెప్పండి. ఏమోనండి, ఈ విషయం నాకు తెలియదండి ఇప్పటి వరకు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అన్నీ మనకు తెలుసు. ఎందుకని? ప్రభు అన్నీ కూడా మన కోసం ఇందులో రాయించి పెట్టేశాడండి. ఇంకొక మాట నేను చదివిస్తాను చూడండి. అదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే 12వ వచనం చదవండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక. చాలమ్మా, చాలు. 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంటే అనుదినము మనము ఆహారం తింటామా? తింటాం. అదే ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఆయన. మా అనుదిన ఆహారం మాకు దయచేయి తండ్రి, ఇది నువ్వు అడగాల్సింది అని చెప్పాడు ఆయన. మనకు అలాగేమన్నా పెట్టాడండి ఈరోజు ఆహారం పెట్టిన ఆయన అని ప్రార్థన చేసే అవసరం ఉందా మనకు? అసలనే చెప్పండి, ఉందా అండి? ఏంటండి ఏం తెలియనట్టు ఉన్నారండి? ఈరోజు నాకు ఆహారం పెట్టు ప్రభువా అన్నట్టు ఏమన్నా ఉన్నారా ఎవరన్నానే? అంటే దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? ఇచ్చాడు కదా. అంటే కనీసం అనుదిన ఆహారం లేని వాళ్ళు ఏం చెయ్యాలట? ఈ దినము మాకు ఆహారాన్ని దయచేయి ప్రభువా అని అడగాలి దేవుణ్ణి అని మీ ప్రార్థనలో ఇది ఉండాలని చెప్పాడు. ఇది ప్రారంభ ప్రార్థన అండి. ఇది స్టార్టింగ్లో మీ రుణస్తుల్ని మీరు ఎలా క్షమించారో మా రుణాలని కూడా క్షమించు అని మీరు ప్రార్థన చేయాలి అని ఇదంతా పరలోక ప్రార్థనలో పెట్టాడు మనకి దీన్ని. అయితే ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నామా? ఆ స్టేజ్ దాటుకుని ఎప్పుడో మనం వచ్చేసాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసామంటే ఇంకా కొంత స్టాక్ ఉండే స్టేజ్లోకి వచ్చేసాం. 2-3 రోజులు కాదు, కొన్ని రోజులు లేక కొన్ని నెలలకే మనకి ఏం పెట్టేశాడు దేవుడు? మనకి స్టాక్ ఉండేటట్టుగా పెట్టాడు అన్నమాట. అంటే ఎలాగ స్టాకు? ఒక రైస్ బ్యాగ్ వేయించుకున్నారు మీరు, అది ఎన్ని రోజులు వస్తుంది? మళ్ళీ మీరు ఆ బ్యాగ్ అయిపోతేనే కానీ ఇంకోటి వేయించుకోరు కదా, అవునా కదా? అంటే మరి స్టాక్ ఉన్నట్ట లేనట్ట? మీరు ఏ పూటగా పూట కొట్టి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం లేదు కదా. తెచ్చుకుంటే మనం ఏదో అవి తెచ్చుకుంటాం, ఏ చికెనో లేకపోతే అవి ఇవి ఇలాంటివి తెచ్చుకుంటాం అప్పుడప్పుడు, అంతే తప్ప ఏ పూటగా పూట వెళ్ళి మన కొట్ల మీద కొనుక్కోవట్లేదు కదా. అంటే దేవుడు మనల్ని సమృద్ధిలో పెట్టాడా లేదా? పెట్టాడు కదా. అయితే సమృద్ధిలో పెట్టాడు కనుక మనం ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఈ దినము ఈ ఆహారాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు తండ్రి, మీకు స్తోత్రాలని చెప్పాలి. మనం ఏం చెయ్యాలి? ఈ దినాన్ని ఈ ఆహారాన్ని మీరు నాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఆయన అనుగ్రహం లేకపోతే మనము ఏం చేయలేమండి. ఈ రోజున మీరు ఆలోచించండి, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు నువ్వు నేను తిన్నట్టు తింటున్నారా? మరి ఎంత కృప దేవుడు మన మీద ఉంచాడు ఆలోచించండి మీరు. ఎప్పుడైనా ఆలోచనలు వస్తున్నాయా మీకు ఇలాంటివి? ఇంకా ఏమి సంపాదించాలి, ఇంకా ఏంటి ఇదే వస్తుందా? అది కాదు మనకు రావాల్సింది. ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో దాని కొరకు దేవుడికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్ని కోట్ల ఆస్తి కలిగి ఉన్న వాళ్ళకు కూడా నేను తిన్న ఆహారం తినలేకపోతున్నారు ప్రభువా,
కానీ ఈ భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీ స్తోత్రం తండ్రి అని చెప్తున్నారా మీరు? ఈ రోజు నుంచి చెప్పండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగూ చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే కృతజ్ఞత. దేవుడు ఇచ్చినందుకు మనకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని వారుగా ఉంటే ఏం ఉండదండి, మనకెంత ఏముండదు. ఎప్పుడు ఎవరో ఒకరి వైపు చూడాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ వైపు ఏళ్ళ వైపు చూసేటట్టుగా దేవుడు ఎప్పుడు చేయడు మనల్ని. మనం ఆయన బిడ్డలమైనప్పుడు, ఆయన మనకు తండ్రి అయినప్పుడు అటు ఇటు చూసేటట్టుగా చేస్తాడండి మనల్ని? చెయ్యడండి, చెయ్యడు. అలా అని చెప్పి అటు ఇటు చూసేటట్టుగా చేయలేదు కదా అని చెప్పేసి వేగం దాకా తినేసి దేవుడికి కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా మనం నిద్రపోతున్నామంటే ఏమనుకోవాలి మనల్ని? చెప్పండి, ఏమనుకోవాలి మనల్ని అసలు? నీకు జరిగినట్లు నీ యొక్క ఇంటి వారికి జరుగుతుందా? నీ అక్క చెల్లెళ్ళకి కావచ్చు, నీ అన్నదమ్ములకు కావచ్చు, లేకపోతే నీ బంధువుల్లో కావచ్చు. అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వెంత కృతజ్ఞతలు దేవుడికి చెల్లించాలి. ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మో నా బిడ్డ ఇలా ఇస్తేనే ఇంత కృతజ్ఞతలు చెల్లిస్తుంది, ఇంకా నా బిడ్డకి నేను ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలని అంట. దేవుడు అంటే ఏమైపోతాడంట? మన కృతజ్ఞతను చూసి ఆయన ఉప్పొంగిపోతాడంటండి. ఆయన ఉప్పొంగిపోతాడని చేయకూడదు. మనం నిజంగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? యథార్థంగా చెయ్యాలండి. యథార్థవంతులు తమ ప్రవర్తనని చక్కబెట్టుకుంటారంట. యథార్థవంతుల మార్గాన్నంట ఆయన సరళం చేసేస్తాడటండి. మనం ఎలా వెళ్ళాలో మనం వెళ్ళే మార్గాన్ని ఏం చేస్తాడట? దేవుడు సరళముగా చేస్తాడట. చక్కగా నా బిడ్డలు ఇందులో నడిచిపోవాలి అని సరళము చేస్తాడటండి. అందుకే మనము దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా వినాలి. వెంటనే కాదు, అనుసరించి మనము జీవించాలి. అయితే మీరు అన్యజనులు ఆలోచిస్తారు ఇలాగా, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలని వాళ్ళు ఆలోచిస్తారో, చింతిస్తారో. మీరు అలా చెయ్యొద్దు. మీరు చివరి వచనం చదివితే ఇక్కడ ఆయన చెప్తాడు కదా, లాస్ట్ వచనం చదివాము. ఇక్కడ లాస్ట్ అంటే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి వెలుగు దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అవన్నీ మీకోసం ఆయన రెడీ చేసేసాడు ఆయన. అయితే మీరు ఏం చేయాలంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడిపోతాయి. రేపటిని గూర్చి చింతించొద్దు అంటే రేపటి సంగతి ఏంటి, రేపటి సంగతి ఏంటి, రేపటి సంగతి ఏంటి? అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. రేపటి సంగతి ఎలా? కానీ మీరు ఈ రోజు నుంచే చింతించడం మొదలు పెట్టవద్దు. చింతించడం వలన అనేకమైన వ్యాధులు వస్తాయండి. తెలుసా మీకు? అనేకమైన వ్యాధులు వస్తాయండి. దేని గురించి ఆలోచించకపోతే చాలా హ్యాపీగా ఉంటారు. ఆలోచనలో పడిపోతే మనం తిన్నది కూడా ఏమైపోతుందో మనకి తెలియదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, రేపటిని గూర్చి మీరు చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. ఏ నాటికి ఆ నాటికి చాలు. రేపటి దినాన్ని గురించి మీరు ఈరోజు చింతించేసి మీరు బలహీన పడిపోవద్దు, అనారోగ్యాలు తెచ్చుకోవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అలాంటప్పుడు మనం ఎందుకండి అది ఇది అనుకుంటా మనం చింతించేసి అనవసరమైన ఇవన్నీ కూడా మనం ఎదురు తెచ్చుకోవడం అవసరం అంటారా? ఇవన్నీ కూడా మన కొరకు దేవుడు ముందుగానే రాయించాడు. ఈ చింతలు మనకు రావు, కానీ సాతానుడు మనకు ఈ చింతలు పెట్టి మనల్ని అనారోగ్యాలు పాలు చేసి మనల్ని మరణానికి అప్పగించడానికి
వాడు వేసిన ప్లాన్ అన్నమాట అండి. ఇది చాలామందికి తెలియక మరి దేవుడి బిడ్డలు అంటూనే ఉంటారు, కానీ అదేలాగా ఇది ఎలాగా అని దేని గురించో దాని గురించి చింతలో పడిపోతూ ఉంటారు. ఆ చింత మీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు గుర్తుపట్టాలి, ఇది దేవుడిచ్చింది కాదు, ఇది నాది కాదు, సాతాను నా దగ్గరికి వచ్చి నన్ను ఈ చింతలో ముంచేయడానికి వీడు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి వెంటనే మీరు గుర్తెరిగి మీరేం చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఇలా చెప్పావు, ఈరోజు ఇలా మాట్లాడావు కదా తండ్రి, నా గురించే మాట్లాడావు, నిజమే గతంలో చెప్పావు కానీ నేను మర్చిపోయినయ్యా ఇవన్నీ, కానీ మరలా నాకు జ్ఞాపకం చేసావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పి దేవుడిని ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి ప్రతిదినం అర్పించండి. మీకు దేవుడు చేసిన ప్రతి మేలుకైనా ఉపకారానికైనా మీకు దేవుడు అనుగ్రహించిన ప్రతి దానిని బట్టి కూడా దేవుడికి ఏం చేయాలి? మీరు అనుదినము కూడా కృతజ్ఞతాస్తుతులు ఉదయం లేవగానే చెల్లించండి, రాత్రి పడుకునేటప్పుడు చెల్లించండి. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి. త్వరగా చేయండి.